శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఒక వీడియో చూపించబోతున్నాను. నీ హిందుత్వం చెప్పలేదా నీకు? క్రైస్తవులకి ముస్లింలకి ప్రసాదం పెట్టద్దు అని నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఎవరు అడిగాను నిన్ను ప్రసాదం పెట్టమని? మేము అడిగావా నిన్ను? మీ మేము అడగలేదు. పాస్టర్ గారు ఏమంటున్నారంటే, ప్రసాదాలు మేమేమైనా మిమ్మల్ని అడిగామా? మీ హిందువుల్ని, మీ హిందూ దేవాలయాల దగ్గర నుంచి మేమేమైనా ప్రసాదం అడిగామా అని ప్రశ్నిస్తున్నారు పాపం. మరి ఈ రక్తవర్ణ పుష్పం గారి యొక్క మతాచారం మరి వీరికి తెలుసో తెలియదో, మరి వీరు ఎవరినైనా అడిగారో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంటికి వచ్చి మా మతంలోకి రండి, మా మతంలో చేరండి, మా దేవుడు గొప్పవాడు అని చెప్పి ఏ హిందువైనా అడిగాడా? ఏ ముస్లిం అయినా అడిగాడా? లేదు కదా. అయినా సరే మీరు ప్రతి ఇంటికి తిరిగి శ్వానాలలాగా తిరిగి మా మతంలో చేరండి, మా మతంలో మారండి, మాది గొప్ప మతం అని చెప్పుకుంటూ ఎవరు తిరగమన్నారు ఈ యొక్క పాస్టర్ గారిని? ప్రసాదం పెడితే కడుపైనా నిండుతుంది. మరి ఈ పాస్టర్ గారి యొక్క మతాల్లో చేరితే దశమ భాగాలు ఇవ్వడం తప్ప ఇంకేమవుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇట్లాంటివి ఇంకోసారి చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. మామూలుగా ఇలాంటి విషయాల మీద నేను మాట్లాడను, ప్రసంగించను. కానీ చూస్తూ ఉండగా హిందూ యొక్క బలహీనత అవుతోందేమో అని అనిపించి నేను ఈ మాటలను ఏవైతే ఉన్నాయో మాట్లాడుతున్నాను. వీడు చేసే ప్రతి వీడియోకి నా రివర్స్ వీడియో రాబోతోంది. ఇంకా ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి యొక్క మత ఛాందస్సుల మీద ఉక్కుపాదం పడుతుంది అని చెప్పి నేను అందరికీ చెప్పదలుచుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. శ్రీమాత్రే నమః.